డీటెయిల్స్ చూస్తే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి జయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. 9 రౌండ్లు పూర్తయ్యేసరికి 82,320 ఓట్ల ఆధిక్యం సాధించారు ఆలపాటి రాజా. మరో 2 రౌండ్లు మిగిలుండగానే 1,18,070 ఓట్లు సాధించారు ఆలపాటి. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు కాగా గాది శ్రీనివాసులు నాయుడు 12,035 ఓట్లు సాధించారు. దీంతో ఆయన విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరపున పోటీ చేసిన గాది శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు. పోటాపోటీగా సాగిన ఎన్నికలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన గెలుపొందారు. ఏఈలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ ఎన్నికల్లో 10 మంది బరిలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు, పీడీఎఫ్ అభ్యర్థి విజయ గౌరి, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ మధ్య పోటీ నెలకొంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలి రౌండ్ నుంచి భారీ ఆధిక్యంతో కొనసాగారు. ప్రత్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలిగారు. మిగిలిన వారికి నామమాత్రంగానే ఓట్లొచ్చాయి. ఓట్ల లెక్కింపు కేంద్రానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో పాటు పలువురు నేతలు వచ్చి ఆలపాటి రాజాకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా జయకేతనం ఎగురవేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ లైన్ అందిస్తారు. నాగేశ్వరరావు, కృష్ణా గుంటూరు నాగేశ్వరరావు. అయితే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే ఘన విజయం సాధించారు. అయితే 9 రౌండ్లు పూర్తయింది. మొత్తం 9 రౌండ్లుగా ఉన్నాయి. అయితే 9 రౌండ్లకు గాను 82,320 ఓట్ల ఆధిక్యం అయితే ఆలపాటి రాజా సాధించారు. అయితే మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే అంతకుముందు 1,18,070 ఓట్ల అయితే ఆలపాటి సాధించారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికలలోనూ అలాగే గాదే శ్రీనివాసులు నాయుడు కూడా విజయం సాధించారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు కాగా గాదే శ్రీనివాసులు నాయుడు 12,035 ఓట్లు అయితే సాధించారు. దీంతో ఆయన విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా ఏదైతే మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో దీనికి సంబంధించి రాత్రి ఏదైతే నిన్న ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభం కాడి నుంచి కూడా ఏదైతే ఈ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇవి మొత్తంగా ఈ యొక్క ఏదైతే ఓటర్ స్లిప్లు కట్టలగడతాం ఇవందే సరిపోయింది. తర్వాత దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ఆలపాటి రాజా మొదటి రౌండ్ నుంచి కూడా ముందంజలోనే ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఏదైతే కేఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఆయన ఏదైతే గత 3 సార్లుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నా ఆయన సెకండ్ లో అయితే కొనసాగింది. ఏదైతే వారిద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది అనుకున్న తరుణంలో వన్ సైడ్ గా అయితే యొక్క ఆలపాటి రాజా విజయకేతనం ఎగరవేశారు. మొత్తంగా చూసుకుంటే ఆలపాటికి అయితే మొత్తంగా 1,45,057 ఓట్లు వచ్చినాయి. అయితే మొత్తంగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకి అయితే 62,737 ఓట్లు వచ్చినాయి. అయితే మొత్తంగా 3వ స్థానంలో దీనికి సంబంధించి చెల్లని ఓట్లుగా అయితే 26,909 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. మొత్తంగా ఈ యొక్క రాజేంద్ర ప్రసాద్ ఈ ఘన విజయానికి కూడా ఆయన ఏదైతే ఉపాధ్యాయులకి వీళ్ళందరికి కూడా ఆయన అభినందనలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. నాకు సహకరించిన అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పవన్.